పీవీహెచ్ ప్రొడక్ట్స్ అమ్మకాల గురించి ప్రశ్నలు, వాటికి శివ సార్ సమాధానాలు. పీవీహెచ్లో అనేక రకాలైన ఉత్పత్తులను విక్రయిస్తున్నారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అవును, మేము కొన్ని ఉత్పత్తులను విక్రయిస్తున్నాము. వాటిని విక్రయించడానికి కారణం, వాటిని మీరు మీ ఇంటిలో కూర్చునే ఉపయోగించుకోవచ్చు. అదీకాక అవి హీలింగ్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఉదాహరణకు, అవి వ్యక్తులను ప్రతికూల శక్తుల నుండి రక్షించటానికి సహాయపడతాయి. అందుకే మేము వాటిని విక్రయిస్తున్నాము. నేను వాటిని ఉచితంగా ఇవ్వగలను, కానీ నేను బిలియనీర్ లేదా మిలియనీర్ కానంత వరకు ఏ వస్తువులను ఉచితంగా అందించటం సాధ్యం కాదు. కానీ ఒకరోజు అలాంటి సమయం రావాలని, అందరికీ ఉచితంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము మొదట ప్రారంభించినప్పుడు ఇలాంటి వస్తువులు ఏవీ లేవు. తరువాత ఒక పుస్తకం సుమారు 150 స్థాయిల బ్లాక్ మ్యాజిక్ తొలగించగలదని, వైట్ మ్యాజిక్ ప్రభావాలను తగ్గించగలదని, కొన్ని శాపాలను తొలగించగలదని, అలాగే ఆత్మోన్నతి కార్యక్రమంగా ఉపయోగపడగలదని తెలుసుకున్నాము. అందుకే ఆ పుస్తకానికి ధర నిర్ణయించాము. మేము సంవత్సరానికి 5,000 పుస్తకాలను ముద్రిస్తున్నాము. 5,000 పుస్తకాలు ముద్రించడానికి అయ్యే ఖర్చును నేను ఒక్కడినే భరించలేను. కనుక మీరు వాటిని కొనుగోలు చేసి దానికి తగిన విలువను ఇవ్వాలి. మొదట్లో మేము వ్యాండ్లను ఉచితంగా ఇచ్చేవాళ్ళం. రండి, వ్యాండ్ తీసుకోండి అని నేను అందరినీ పిలిచేవాణ్ణి. కానీ చాలామందికి వాటికి విలువ ఇవ్వలేదు, వాటి విలువ తెలుసుకోలేదు. ఇప్పుడు క్లాస్లో వైట్ వ్యాండ్ అంటే నేను చూపిస్తున్న క్లియర్ వ్యాండ్ ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. మీరు వాటిని ఉపయోగించాలనుకుంటే ఉపయోగించండి, లేకపోతే మీ ఇష్టం. మిగతా వ్యాండ్లకు మాత్రం మీరు డబ్బు చెల్లించాలి. అప్పుడే అవి మీ సొంతం అవుతాయి. మీరు వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు, ఉపయోగిస్తారు, ప్రేమగా ఉంచుకుంటారు. కొందరైతే వాటిని స్నేహితుల్లా భావిస్తారు. ఇప్పుడు డబ్బు తీసుకుంటున్నారు అని కొందరు ఎప్పుడూ అంటూనే ఉంటున్నారు. అలాంటి మాటలు చెప్పడానికి కొందరు అలవాటు పడిపోయారు. కానీ 1,00,000 మంది ప్రజలు ఆనందంగా వ్యాండ్లను కొనుగోలు చేసి తమకు, తమ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతున్నప్పుడు 2-3 విమర్శించే వారి గురించి సమయం వృధా చేసుకోవటం అనవసరం. 15 సంవత్సరాల పాటు నేను ఉచితంగా ఇచ్చాను. మొత్తం 5 లక్షల పైగా వ్యాండ్లను ఇచ్చాను. ఇప్పుడు ఆ 5 లక్షల వ్యాండ్లు ఎక్కడ ఉన్నాయి? చాలా మంది వాటిని ఒక మూలలో పెట్టి మర్చిపోయారు కూడా. కానీ డబ్బు పెట్టి కొన్నప్పుడు వాటి విలువ తెలుస్తుంది. ఉచితంగా దొరికితే చాలా మంది వాటిని నిర్లక్ష్యం చేస్తారు. కొందరు పీవీహెచ్ ఉత్పత్తులు మార్కెట్లో దొరికే వాటికంటే చాలా ఖరీదైనవి అంటున్నారు. దీనికి సమాధానం చాలా సులభం. కొనకండి. ఒక విషయాన్ని నిరూపించటానికి మేము 1,000 యూరోలు, సుమారు 1.1 లక్షలు ఖర్చు పెట్టాము. స్పెయిన్లోని ఒక విశ్వవిద్యాలయానికి ఆ మొత్తాన్ని చెల్లించి బాటిల్లోని నీటి బిందువులపై ప్రత్యేక కెమెరా అధ్యయనం చేయించాము. భారత్లో ఒక బాటిల్ ధర ఎంత? సుమారు 1,500. ఇప్పుడు దాన్ని 1,000కి కూడా తీసుకువస్తున్నాము. నేను చేసిన పరీక్షల ఖర్చు మాత్రమే తిరిగి రావాలంటే కనీసం 110 బాటిళ్లు అమ్మాలి. ఇంకా బాటిళ్ల తయారీ ఖర్చు కూడా ఇందులో లేదు. మేము ప్రపంచానికి చూపించాలనుకుంటున్నది ఇది కేవలం ఒక ఖాళీ బాటిల్ లేదా తాగునీరు మాత్రమే కాదని, ఇది శరీరంలోని కణాలకు, అవయవాలకు శక్తిని అందించే నీరు అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాం. అవును, పీవీహెచ్ ఉత్పత్తుల ధరలు దేశానికి ఒక విధంగా ఉంటాయి. భారత్లో ఒక బ్రెడ్ ధర ఎంత?
సమాధానం రూ. 50. అదే డబ్బుతో మలేషియాలో బ్రెడ్ మాత్రమే కొనగలుగుతారు. ప్రతి దేశంలో జీవన వ్యయం, జీతాలు వేరువేరుగా ఉంటాయి. సింగపూర్లో ఒక బ్రెడ్ ధరతో మలేషియాలో 2 బ్రెడ్లు కొనవచ్చు. అదే డబ్బుతో భారతదేశంలో 4 బ్రెడ్లు కొనవచ్చు. కానీ జీతాలు కూడా దేశానికి ఒకలా ఉంటాయి. అందుకే ఏ దేశంలో ఎందుకు ధర ఎక్కువో ప్రజలు అర్థం చేసుకోవాలి. సరే, ఇక నుంచి భారతదేశంలోని అందరూ సింగపూర్ నుంచి బాటిళ్లు కొనండి. రవాణా ఖర్చు కూడా మీరే భరించండి. అలాగే సింగపూర్ ప్రజలు కూడా భారతదేశానికి వచ్చి ఇక్కడి నుంచి బాటిళ్లు కొనుక్కోవచ్చు. ఇంకొక ప్రశ్న, భారతదేశంలో టీ-షర్ట్ ధర రూ. 750 ఉండగా సింగపూర్లో అదే టీ-షర్టు 3500 కావటంతో మేము భయపడ్డాము. అందువల్ల ఎవరూ కొనటానికి సిద్ధంగా లేరు. దానికి శివ సమాధానం, అది సింగపూర్ కరెన్సీ ప్రకారం సాధారణ ధర. ఆ డబ్బు అనేక ఖర్చులకు ఉపయోగపడుతుంది. సింగపూర్కు వెళ్ళాలంటే విమాన ప్రయాణ ఖర్చు, హోటల్ ఖర్చు, టాక్సీ ఖర్చు వంటి అనేక వ్యయాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు ఈ విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, నేను లండన్ వెళ్ళినప్పుడు విమానాశ్రయం నుండి హోటల్ వరకు టాక్సీ ఖర్చు మాత్రమే సుమారు 19,000 అవుతుంది. మరి యూకేలో కూడా భారతదేశంలోని ధరలకే బాటిళ్లు అమ్మాలంటే ఎలా? మనం ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ప్రపంచమంతా తిరుగుతూ ప్రతిఫలం ఆశించకుండా ప్రజలకు సహాయం చేయటానికి నేను ఎంత ఖర్చు చేస్తున్నానో మీకు తెలియదు.